రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు విద్యావంతులు నమ్మారని, అందుకు ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలుగా పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ల గెలిపే నిదర్శనమని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు, మాజీ జడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ కూటమి నాయకులతో కలిసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ ఘన విజయంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ పేరాబత్తుల రాజశేఖర్ కి అభినందనలు తెలియజేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పంతం నానాజీ 71,823 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రజలు మరోసారి విశ్వాసం చాటి ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ కి విశేష మద్దతు లభించడం ద్వారా కూటమికి మరింత బలమైన స్థానం ఏర్పడిందని ఆయన అన్నారు. మాజీ ఎంపీటీసీ మాసిమేను గంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నారని, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాసిమేను గంగయ్య, గీసాల వెంకటేశ్వరరావు, కప్పల రాజు, రాయుడి శ్రీను, బంగారు సత్యనారాయణ, మాసిమేను శ్రీరాములు, మల్లంపల్లి నారాయణరావు, మేడశెట్టి కృష్ణ, సహీమియా తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నాయకులు మన చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మామూలుగా నరేంద్ర మోడీ గారు సమక్షంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి పేరాబత్తుల రాజారు ఘనంగా సాధించండి. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా కార్యకర్తల్లో నిరాశ లేకుండా మేము కృషి చేసాం. 30 మంది ఎప్పుడైతే మాకు మన పిలిచెత్తి చంద్రబాబు గారు, అనంతలక్ష్మి గారు మాకు ఎప్పుడైతే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 30 మంది చెప్పి ఎప్పుడైతే మాకు వాటర్లకి ఒక నాయకుని పెట్టారో ఆ రోజు నుంచే మేము ప్రతి ఇంటికి ఒక 5-6 సార్లు తిరిగి ఆ వాటర్ ఎక్కడున్నారో కూడా కనుక్కుండి వాళ్ళని సాయంత్రం 5 గంటల వరకు కూడా 4 గంటల వరకు కూడా ఓటేసి తీసుకోవడం జరిగింది. అందుకే విజయాన్ని మరి రాజశేఖర్ గారికి మా విజయాన్ని అందించాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకుడిగా మాకు కనిపిస్తాడని ఈ యొక్క అవకాశం మొత్తం మీడియాకి, తర్వాత మా తెలుగుదేశం కార్యకర్తలకి, మన జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ ఆశించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ నిజాయితీగా జరిగింది. గ్రాడ్యుయేట్స్ చక్కగా వారి యొక్క విజ్ఞతతో ఓటేశారంటే ఇదే మొదటిసారి. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అనేక మంది కార్పొరేటర్స్ వేల కోట్ల రూపాయలు కుమ్మరించి ఎండి గ్లాసులు, సెల్ ఫోన్లు, పట్టు చీరలు పంచి పెడతానే కానీ ఓట్లలో నెగ్గలేదు. ఈవేళ ₹1 కూడా ఒక గ్రాడ్యుయేట్కి ఇవ్వకుండా, ఒక అభ్యర్థికి ఇవ్వకుండా, గ్రాడ్యుయేట్స్కి తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేలాది లక్షలాది ఓట్లు వేశారంటే నిజమైనటువంటి భారత రాజ్యాంగానికి విలువని పెట్టించారు. అత్యధిక మెజార్టీతో కూటమిని ఆశీర్వదించారు. పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించడానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి కూటమి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ విజయంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్కి అందరికీ వేలాది కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు చిన్న పిలుపిచ్చారు కార్యకర్తలకి, మీరందరూ కూడా మన అభ్యర్థులు నెగ్గించండి అని చెప్పి. కార్యకర్తలందరూ కూడా పనిచేశారు. గ్రాడ్యుయేట్స్ని ఎక్కడెక్కడ ఉన్నారో గ్రాడ్యుయేట్స్ని, ఉపాధ్యాయుల్ని, అలాగే ఎంప్లాయీస్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి వారిని ఓటు వేయించుకోగలిగే కెపాసిటీ ఒక కూటమి ప్రభుత్వానికే ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో క్యాండిడేట్ నామినేషన్ వేసిన తర్వాత ప్రతిపక్ష పాత్రలోనే వైఎస్ఆర్సీపీ కానీ ఇది కూడా దరిదాపుల్లో నామినేషన్ కూడా వేసి పోయలేదు పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి ఎలక్షన్. ఇది ప్రభుత్వానికి రిఫరెండం. ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అంటానికి ఇదే నిదర్శనం. దగ్గరలో 72,000 మెజార్టీతో ఒక అభ్యర్థి, 82,000 అభ్యర్థితో ఇంకో అభ్యర్థి విజయం సాధించారంటే ఇది ప్రభుత్వానికి రిఫరెండం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి యొక్క జోడీ బాగా కుదిరింది. వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లోనే ఆంధ్రప్రదేశ్ త్వరలో సస్యశ్యామలం అవుతుంది. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అన్ని వ్యవస్థలను.